తెలంగాణ కేబినెట్ విస్తరణకు సంబంధించి కేబినెట్లోకి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని తీసుకోబోతోందా కాంగ్రెస్ ప్రభుత్వం అంటే అవుననే మాట వినిపిస్తోంది. ఇప్పటికే అజారుద్దీన్కి సంబంధించి అజారుద్దీన్కి కేబినెట్లో చోటు కల్పించబోతుందని చర్చ జరుగుతున్న నేపథ్యంలో అనదర్ బ్రేకింగ్ న్యూస్కి సంబంధించి మాట్లాడుకుంటున్నాం. అజారుద్దీన్తో పాటు రాజగోపాల్ రెడ్డి కూడా ఛాన్స్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. బీసీల నుంచి మరొకరికి కేబినెట్ బర్త్ ఖరారయ్యే అవకాశం ఉంది అంటూ కూడా చర్చ జరుగుతుంటోంది. మున్నూరు కాపు, కురుమ అలాగే యాదవ్ సామాజిక వర్గంలో ఒకరికి ఛాన్స్ దక్కే అవకాశం ఉందంటూ కూడా చర్చ జరుగుతుంటోంది. ఇటు కేబినెట్లో ఖాళీగా ఇంకొక 3 స్థానాలు అంటే 3 మంత్రి పదవులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో వాటిని భర్తీ చేసేందుకు ఇప్పటికీ తెలంగాణ ప్రభుత్వం రేవంత్ సర్కార్ సిద్ధమైంది. శుక్రవారం కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం ఉండబోతోంది. మరోవైపు అజారుద్దీన్కు మైనారిటీ క్రీడా శాఖ వారిని డిసైడ్ అయినట్టుగా తెలుస్తోంది. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందా అంటే అవుననే మాట వినిపిస్తోంది. ఇప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి, ఎందుకంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గత కొద్ది రోజులుగా కూడా తన అసంతృప్తిని దాదాపుగా బాహాటంగానే వెలగక్కుతున్న పరిస్థితి ఉందనే చెప్పుకోవాలి. మరి ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టార్గెట్గా ఈ క్రమంలో ఏం జరగబోతోంది? ఇది కేవలం వార్తకు మాత్రమే పరిమితం అవకాశం ఉందా? నిజరూపం దాల్చబోతున్నట్టుగానే అక్కడ చర్చ జరుగుతుందా?